హిందూ ధర్మంలో నదులను కూడా దేవతలుగా భావిస్తారు. సింధు నది భారత ఉపఖండంలో ప్రసిద్ధమైన జీవనది. ఈ నదికి ఝేలుం, చీనాబ్, రావి, బీస్, సుట్లెజ్ అని 5 ఉపనదులు ఉన్నాయి. ఈ వీడియోలో సింధు నది ఎలా ఉద్భవించింది అనే కథ తెలుసుకుందాం. ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి. పూర్వము భగీరథుడు తన పూర్వీకులను కాపాడేందుకు గోలోక శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి పరమాత్మ అనుగ్రహంతో గంగమ్మను భూలోకానికి తెచ్చేందుకు వరం పొందాడు. అయితే గంగ స్వర్గం నుండి దిగివచ్చే ధాటికి అపారమైన విధ్వంసం కలిగి భూమిని ముంచెత్తుతుందని అందరూ భయపడ్డారు. అటువంటి విపత్తును నివారించడానికి గంగా యొక్క సంపూర్ణ శక్తిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ విధ్వంసం నిరోధించడానికి అపారమైన బలం మరియు శక్తికి ప్రసిద్ధి చెందిన శివుడు గంగ పతనాన్ని విచ్ఛిన్నం చేయడానికి అంగీకరించాడు. గంగ దిగుతుండగా శివుడు ఆమెను తన జటాధూటల్లో పట్టుకున్నాడు. శివకేశవులు నది యొక్క అపారమైన శక్తిని గ్రహించి గంగను సున్నితముగా భూమిపైకి విడుదల చేశాయి. అలా గంగను విడిచేటప్పుడు కొంత భాగం విభజించబడి సింధు నది ఏర్పడింది. వేదాలలో కూడా సింధు నదికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం ఒక నదిగా మాత్రమే కాకుండా ఆనందం మరియు సంతానోత్పత్తి కలిగించే దేవతగా గౌరవించబడుతుంది. మానవ నాగరికతకు తెలిసిన పురాతన గ్రంథాలలో ఒకటైన ఋగ్వేదంలో సింధు నది ప్రస్తావన ఉంది. ఈ నదీ తీరంలో ఒకప్పుడు మార్కండేయ మహర్షి కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఆయన తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా తపస్సును విరమించలేదు. చివరకు నరనారాయణులు ఆయనకు ప్రత్యక్షమైనారు. అప్పుడు మార్కండేయుడు ఈ నదీ జలాలతో ఆ స్వామి పాదాలు కడిగాడు. ఆ నీరు తిరిగి నదిలో కలిసింది. విష్ణు పాదాల నుండి పుట్టిన గంగలో ఒక భాగమైన సింధు జలాలు తిరిగి ఆ స్వామి పాదాలే కడిగి సింధు నదీ జలాలలో కలిసిపోయింది. అందువల్లనే సింధు నది గంగానది కంటే శ్రేష్టమైన నదిగా ప్రసిద్ధికెక్కింది. భారతదేశంలో సింధు అని పిలువబడే ఇండస్ నది ప్రపంచంలోని పురాతన పట్టణ సంస్కృతులలో ఒకటైన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు జన్మస్థలం. ఈ నాగరికత క్రీస్తు పూర్వం 3300 ప్రాంతంలో నేటి ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశం వరకు విస్తరించింది. ఈ నాగరికత దాని అధునాతన నగర ప్రణాళిక, గ్రిడ్ ప్యాటర్న్ వీధులు, సుసంస్కృతమైన డ్రైనేజ్ వ్యవస్థలు మరియు బలమైన భవనాలతో గుర్తింపబడింది. వ్యవసాయ ఆధారితంగా దీని ఆర్థిక వ్యవస్థ మెసొపొటామియా వంటి ప్రాంతాలతో వ్యాపార లావాదేవీలు జరిపేది. ఇండస్ వ్యాలీ ప్రజలు కుండలు, మెటలర్జీ వంటి కళల్లో నేర్పరులు. వీరు అభివృద్ధి చేసిన ఒక లిపి ఇప్పటికీ తవ్వకాలలో బయటపడిన కుండలు మరియు అచ్చుల మీద కనపడుతుంది. కానీ ఈ లిపిని ఇప్పటివరకు ఎవ్వరూ అనువాదించలేకపోయారు. వాతావరణ మార్పు మరియు వనరుల క్షీణత వంటి కారణాల వల్ల క్రీస్తు పూర్వం 1900 ప్రాంతంలో సింధు నాగరికత క్షీణించింది. దాని పట్టణ ప్రణాళిక మరియు సామాజిక వ్యవస్థలు తదుపరి నాగరికతలను గణనీయంగా ప్రభావితం చేశాయి. మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి.